వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల కోసం పూర్తి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత అందరికీ ఉపయోగపడే విధంగా 10,000 బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు ₹50 ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ని ఆ నెంబర్కే కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ యొక్క బిడ్ బ్యాంక్ మెటీరియల్ మీకు వాట్సాప్ చేయబడుతుంది. కొన్ని వందల మంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ను తీసుకుని ఆల్రెడీ వారి యొక్క ప్రిపరేషన్లో భాగం చేసుకొని చాలామంది వాట్సాప్లోను మరియు యూట్యూబ్ కామెంట్లలోనూ మెటీరియల్ చాలా బాగుందని చెప్పేసి కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఈ యొక్క మెటీరియల్ కావాల్సినటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి. ఇక టాపిక్లో కనుక వెళ్తే విజయనగరం జిల్లాకు సంబంధించి 2016 సివిల్ కట్ ఆఫ్ను ఒకసారి మనం కనుక పరిశీలిస్తే ఓసీ కేటగిరీలో మెన్ వచ్చేసరికి 143, ఉమెన్ వచ్చేసరికి 118, బీసీఏ వచ్చేసరికి మెన్ 127, ఉమెన్ వచ్చేసరికి 102, బీసీబీ వచ్చేసరికి మెన్ 128, ఉమెన్ 103, బీసీసీ వచ్చేసరికి మెన్ 93, ఉమెన్ కేటగిరీలో లేరు, బీసీడీ వచ్చేసరికి మెన్ 142, ఉమెన్ వచ్చేసరికి 117, బీసీఈ వచ్చేసరికి 104, ఉమెన్ వచ్చేసరికి 80, ఎస్సీ వచ్చేసరికి మెన్ 113, ఉమెన్ వచ్చేసరికి 101, ఎస్టీ వచ్చేసరికి 103, మెన్ 88, ఉమెన్. అదే 2019 కనుక ఒకసారి గమనిస్తే ఓపెన్ కేటగిరీలో మెన్ 133, ఉమెన్ 120, బీసీ వచ్చేసరికి మెన్ 125, ఉమెన్ 114, బీసీబీ వచ్చేసరికి మెన్ 119, ఉమెన్ 112, బీసీసీ వచ్చేసరికి 93 మెన్ను, బీసీడీ వచ్చేసరికి మెన్ 133, ఉమెన్ 120, బీసీఈ వచ్చేసరికి మెన్ 104, ఉమెన్ 96, ఎస్సీ విషయానికి వచ్చేసరికి మెన్ 113, ఉమెన్ 96, ఎస్టీ విషయానికి వచ్చేసరికి మెన్ 107, ఉమెన్ 103. సో ఈసారి నోటిఫికేషన్ కనుక మనం ఒకసారి క్యాస్ట్ వైజ్గా సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ లిస్టును కనుక చూస్తే ఇందులో ఓపెన్ కేటగిరీని కనుక ఒకసారి పరిశీలిస్తే మొత్తం మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38,928 మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో కేవలం క్వాలిఫై అయినది మాత్రం 3,008 మంది మాత్రమే. అదే ఫీమేల్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో కనుక చూసుకుంటే 7,565 మందికి గాను 453 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో ఈసారి అన్ని జిల్లాల వారీగా ఓపెన్ కేటగిరీ వారికి ఓసీ వారికి ఎవరికైతే ఉందో వారికి కట్ ఆఫ్లు తగ్గడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఒకసారి ఎస్సీ క్యాండిడేట్లను కనుక చూస్తే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 92,603 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 28,435 మంది క్వాలిఫై అయ్యారు. అదే ఎస్సీలో వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్ 28,343 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 7,852 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని జిల్లాల వారీగా ఈసారి ఎస్సీ వారికి అయితే భారీ స్థాయిలో తీవ్రమైనటువంటి పోటీ ఉండడానికి అవకాశం అనేది ఉంది. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.